ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గిద్దలూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్టోబర్ 23న OLX వెబ్సైట్లో 20,000 దగ్గర అమ్మకానికి పెట్టాడు. ఈ ఆఫీస్ను వాస్తవంగా ఎవరు అమ్మడానికి తెలియకుండా పోస్ట్ పెట్టడం వల్ల ఆసక్తికర అనుమానాలు నెటిజన్లో రేకెత్తించాయి. గత నెల అక్టోబర్ 23న గుర్తు తెలియని వ్యక్తి OLX ఖాతా ఐడి ద్వారా గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం ఫోటో పెట్టారు. ధర 20,000 అని వేశారు. ఈ పోస్ట్ ఈ మధ్యకాలంలో చక్కర్లు కొడుతూ ఉంది. ఈ పోస్ట్ పెట్టిన వ్యక్తిని తహసీల్దార్ కార్యాలయంలో ఎవరైనా 20,000 లంచం అడిగారా? లంచం ఇవ్వడం ఇష్టం లేని వ్యక్తి విసుగు చెంది ఏవైనా సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన ఇలా వ్యక్తం చేసి ఉంటారా అనే అనుమానాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. సదరు విషయంపై గిద్దలూరు మండలం తహసీల్దార్ వారు మాట్లాడుతూ ఇవి ఆకతాయిలు వారి చేష్టలు అన్నట్లుగా సదరు విషయమై గిద్దలూరు పట్టణ సీఐకి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఏవైనా ప్రజలకి అధికారుల ద్వారా సమస్యలు ఏర్పడితే తమ దృష్టికి తీసుకొని రావాలి, కానీ వాటిని పరిశీలించి ఆ సమస్యలకు తగిన పరిష్కారాన్ని చేస్తామని, అలాగని ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని తెలిపారు. ఎవరో ఆకతాయి పెట్టడం జరిగింది. దాన్ని మా దృష్టికి వచ్చినప్పుడు మేము ఎంక్వైరీ చేసాము. కానీ అతను ఐడి పెట్టున్నాడు, కానీ కాంటాక్ట్ నెంబర్ ఏం పెట్టలేదు. మరి అది ఒక ఆకతాయి పనిగా మేము భావిస్తున్నాము. దీని మీద మేము పట్టణ సిఐ గారికి కంప్లైంట్ చేస్తున్నాము. తదుపరి విచారణ నిమిత్తం ప్రభుత్వానికి కూడా నివేదిక పంపి ఉన్నాము. ఇది ఒక ఆకతాయి పని. విచారణ జరిగిన తర్వాత తదుపరి చర్యలు తీసుకున్నాము. ఇలా ప్రభుత్వ భవనాన్ని OLXలో పెట్టడం అనేది ఆకతాయి చర్య అని మేము భావిస్తున్నాం. కానీ ఎవరన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎవరి వల్లనైనా ఆఫీసులో ఇబ్బంది కలిగి అలా చేసి ఉన్నట్లయితే వాళ్ళ ఇబ్బందిని మా దృష్టికి తీసుకొస్తే మేము దాని మీద తగు చర్యలు తీసుకోగలమని మీకు తెలియజేస్తున్నాం. OLXలో అక్టోబర్ 23వ తారీఖున గిద్దలూరు MRO ఆఫీసు సేల్ ఎవరో ఆకతాయి పెట్టడం జరిగింది. దాన్ని మా దృష్టికి వచ్చినప్పుడు మేము ఎంక్వైరీ చేసాము. కానీ అతను ఐడి పెట్టున్నాడు, కానీ కాంటాక్ట్ నెంబర్ ఏం పెట్టలేదు. మరి అది ఒక ఆకతాయి పనిగా మేము భావిస్తున్నాము. దీని మీద మేము పట్టణ సిఐ గారికి కంప్లైంట్ చేస్తున్నాము. తదుపరి విచారణ నిమిత్తం ప్రభుత్వానికి కూడా నివేదిక పంపి ఉన్నాము. ఇది ఒక ఆకతాయి పని. విచారణ జరిగిన తర్వాత తదుపరి చర్యలు తీసుకున్నాము. ఇలా ప్రభుత్వ భవనాన్ని OLXలో పెట్టడం అనేది ఆకతాయి చర్య అని మేము భావిస్తున్నాం. కానీ ఎవరన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో